నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. అదే కాదు విక్రమ్ గారు, నేను ఇందాక నా ఇంట్రడక్టరీ రిమార్క్స్లో కూడా నేను అతీత శక్తులు లేకపోతే ఏదో అనుకుంటారని అంటున్నాను కదా, ఆయనే నేను గాంధీని అనుకుంటాడు. మీరు చూసి ఉంటారు కొన్ని హోర్డింగ్స్, అప్పుడు ఈయన ముందు వెళ్తుంటే గాంధీ అంబేద్కర్ వీళ్ళందరూ ఆయన వెనకాల నడుస్తున్నట్టుగా హోర్డింగ్స్ పెట్టారు. యాక్షన్ తీసుకోవాలి, ఆయన దానికి సిగ్గుపడుతూ సారీ చెప్పాల్సిన అవసరం ఉండింది ఆ రోజు. సైకో ఫ్యాన్సీ అంటే ఆయన తెలియకుండా జరుగుతుందా ఇది అనుకోలేము మనం. నిన్న ప్రకాశం జిల్లాలో అదేదో సభలో ఒక ఐప్యాక్ అతను పక్కన వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టేలే ఒక వృద్ధుడితో మాట్లాడిచ్చారు. వృద్ధుడు అంటే మరి మిడిల్ ఏజ్డ్, ఆయన నెహ్రూ లాంటి నువ్వు అంటాడు జగన్. మరీ నేను చూశాను. నేను అదంతా ఏంటంటే స్టేజ్ మేనేజర్ అండి, ఎవరినో పిలుస్తారు, వాళ్ళని ఈ విధంగా మాట్లాడమని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈవెన్ ఒక ఛానల్లో కూడా నేను చూస్తున్నాను, ఒక ఛానల్ 2 యాంకర్లు కూర్చుంటారు, కూర్చొని చెప్పయా నువ్వేంటి మీ ఫ్యామిలీలో ఎంత బాగా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే, ఒక ఆయన లేచి సార్ మా ఇంట్లో MBA చదివాడు మా అబ్బాయి, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి వాలంటరీగా పనిచేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక రెండో వాడు బీకామ్ కంప్యూటర్స్ పాస్ అయ్యాడు, 2 ఏళ్ళు అయింది, వాడు కూడా వాలంటరీగా ఉన్నాడు సార్, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని మా కుటుంబం చాలా అద్భుతంగా ఉందంటాడు. అంటే MBA చదివిన కుర్రోడు, బీకామ్ కంప్యూటర్స్ చేసిన కుర్రోడు ఎందుకు ఈ ప్రభుత్వంలో వాలంటీర్ల జాబ్తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అనేది అది అందరికీ ఒక బాధాకరమైనది. కానీ వాళ్ళకి అది తెలియక ఈ యాంకర్లు వాళ్ళతో చెప్పేస్తుంటే ఎంత బాధేస్తుంది. అది చెప్పకనే చెబుతున్నారు. అంటే హైట్స్ వాళ్ళు చేసేటువంటి ప్రచారంలో వాళ్ళకి అది బూమరాంగ్ అవుతుంది అన్న విషయం వాళ్ళకి తెలియట్లా. మీరు అంటుంటే గుర్తొస్తుంది, ఇంకొక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇలాగే ఒక ఛానల్, ఏ ఛానల్ ఎవరికని వెళ్ళి ఒక ఆయన దగ్గర మైక్ పెట్టి అడుగుతాడు, బహుశా అదేదో క్యాంపెయిన్ చేద్దాం అనుకున్నారు, అది దొరికిపోయాడు అతను, అది వైరల్ అవుతుంది. ఏంటి మీ ఇంట్లో మీకు అమ్మఒడి వస్తుందా అని. అమ్మఒడి రాకపోవడం ఏంటి, మా పాప 10th క్లాస్లో ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది, అప్పటి నుంచి ఇప్పుడు మా అమ్మాయి బీటెక్ అయిపోయి ఉద్యోగం కూడా చేస్తుంది అని. బీటెక్ అంటే 4 ఏళ్ళు, ఇంటర్ అంటే 2 ఏళ్ళు, 6 ఏళ్ళు, ఈయన వచ్చి 4.5 ఏళ్ళు. అమ్మఒడి ఇప్పుడు ఒకటి ఎగ్గొట్టారు, ఇంకొకటి ఇవ్వలేదు, ఇంకా ఒకటి ఎగ్గొట్టారు పూర్తిగా, ఒకటి ఇంక ఇవ్వలేదు, ఇంకా 3 పడింది ఇప్పటికి. బట్ 10th క్లాస్లో ఎలా అది అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్సా, అవుట్ ఆఫ్ ఇన్నోసెన్సా, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఒక ఎడాసిటీయా, మనం ఏం చెప్పినా నమ్ముతారు అన్నట్టుగా. వాళ్ళు బై డూయింగ్ సో వాళ్ళే ఎక్స్పోజ్ అయిపోతున్నారు. అంటే చాలా బాధేస్తుంది నాకు. ఏది MBA చదివిన కుర్రోడు ఏంటి, బీకామ్ కంప్యూటర్ చేసిన వాడు ఏంటి, వాలంటీర్లుగా 5,000 రూపాయలతో వాళ్ళు ఎలాగ సెటిల్ అవుతారు లైఫ్లో, ఎంతకాలం చేస్తారు? అది వాళ్ళిద్దరూ పనిచేస్తున్నారంటే కుటుంబం అద్భుతంగా ఉందంట. అంటే వెంటనే యాంకర్ చెప్తున్నాడు, చెప్పయా వాళ్ళకి అపోజిషన్ వాళ్ళకి చెప్పు, గట్టిగా చెప్పు, నీ మాటలు వినపడాలి. యాంకర్ గారికి కూడా నచ్చి ఉంటది, ఎంబీఏ చేసి వాలంటీర్గా చేయడం, 50 ఏళ్ళకి సేవ చేసినట్టు. MBA చేయాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అతను, ఎప్పుడు అతనికి ఫ్యామిలీ రావాలి, సెటిల్ అవ్వాలి. యాంకర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా వాలంటీర్లుగా ఉండి అతనికి నచ్చి ఆ మాట చెప్పాడేమో. నాకు తెలిసి యాంకర్ కూడా MBA చేసి ఉన్నాడు. ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇందాకే నేను చూశాను, ఆయన పంచాంగం శ్రవణంలో ఎస్ ఆయన 10,000 చెయ్యాలి. 10,000 కాదు, వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోము, వాళ్ళకి ఏంటంటే చాలా డీసెంట్ ఇన్కమ్ రావాలండి. ఈ 5,000 చాలా దుర్మార్గం. ఇది వాలంటీర్లకు ఏదో ఇస్తే ఇది మీకు ఒకటి ఉంటుంది, పిగ్ లీఫ్ అని అంటారు. అంటే బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే యాడమ్ అండ్ ఈవ్ వాళ్ళు యాపిల్ కొరుగు తింటారో, వాళ్ళు సిగ్గు వస్తే ఒక ఆకు తింపు పెట్టుకుంటారన్నమాట. అంటే ఇది సిగ్గు కప్పుకోవటానికి. అంటే ఇవాళ బాగా చదువుకున్న కుర్రోళ్ళు 5,000తో వాళ్ళు ఏ విధంగా చేస్తారు? అంటే ఏదో మీరు పిగ్ లీఫ్ జాబ్స్ లాంటి, అంటే నేను దాన్ని మళ్ళీ డిమీనింగ్ చేయట్లా, దాన్ని తగ్గించటంలా, కానీ ఈ వాలంటీర్ల జాబు పర్మనెంట్గా చేయటం అనేటువంటిది మంచిది కాదండి. అది యూత్ని మనం ఏంటంటే యూత్ని చాలా డిమోరలైజ్ ఎంపవర్మెంట్ చేయాలి. తర్వాత బాగా చెప్పారు మీరు, ఎంపవర్ చేయాలి. అది ఎంపవర్మెంట్ కింద రాదు. అది ఆ సిస్టమ్ని మీరు అన్నట్టు రెగ్యులరైజ్ చేయొచ్చు, పర్మనెంట్ చేయొచ్చు, చేసి వాళ్ళకి సరైన బాధ్యత, వాళ్ళకి ప్రమోషన్స్ ఉండాలి, లేకపోతే ఇన్సెంటివ్స్ ఉండాలి, శాలరీ పెరగాలి. నేను ఆయన ఏమంటున్నాను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు,
అధికారంలోకి మళ్ళీ రాగానే ఫస్ట్ ఫైల్ మీద ఫస్ట్ సంతకం వాలంటరీ వ్యవస్థని పునరుద్ధరించారు. అంటే ఇప్పుడు మొత్తం ఎత్తేసారా, రద్దు చేశారా? ఇవాళ చంద్రబాబు నాయుడు అదే అడిగారు కదా. సో ఎనీవే చక్రవర్తి గారు, ఇందాక నేను అన్నట్టు మీరేదో చెప్తా అన్నారు ఇందాక,